Krishna 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 Hare 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 Rama Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Hare Krishna Jaya Radha Madhava Puja Bihari Gopi Jana Vallabha Giridhari Jaya Gopi Jana Vallabha Giridhari Yashodhana Kana Vrajana Yamuna Tira
Jaya
ప్రభు చెప్పండి. ఇక్కడ నేను వ్యాసాసంలో ఉన్నాను ప్రభు, చూశాను మిమ్మల్ని. తీసుకోండి, మీ బుక్స్ తీసుకోండి. మీకు ఉంటారా ప్రసాదం తీసుకున్న తర్వాత క్లాస్ అయిపోయినాక ఉంటుంది ప్రసాదం. ఆఫ్టర్ ద క్లాస్ ప్రసాదం will be there. You can have ప్రసాదం క్లాస్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. భగవద్గీత 5వ తలము 7వ అధ్యాయము 23వ శ్లోకము. అంతవత్తు ఫలం తేషాం అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం తద్భవత్యల్పమేధసాం. దేవాన్ దేవయజో యాంతి దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి మద్భక్తా యాంతి మామపి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి
మద్భక్తాయాంతి మామపి అంతవత్తు ఫలం తేషాం తల్పమేధసాం దేవాం దేవయజో యాంతి మద్భక్తా యాంతి మాపసి అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి ఎంతిగా మూడో లైన్లో యాంతి ఉంటుంది ఓకే అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి ప్రతిపదార్థ తాత్పర్య భాషలు శిల ప్రభుపాద ద్వారా శిల ప్రభుపాదికి అంతవత్తు నశించిపోయేది కానీ ఫలము తేషాం వారు ఇచ్చే తత్ అది భవతి అవుతుంది అల్పమేధసాం అల్పబుద్ధి కలవారి దేవాన్ దేవతల చెంతకు దేవయజః దేవత ఆరాధకులు యాంతి వెళతారు మత్ నా యొక్క భక్తాః భక్తులు యాంతి వస్తారు మాం నా దగ్గరకు అపి కూడా అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి తాత్కాలికమైనవి దేవతలను పూజించేవారు దేవతాలోకాలకు వెళ్తారు కానీ నా భక్తులు చివరకు నా పరలోకానికి చేరుకుంటారు. చెప్పండి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు దేవతాలోకాలకు వెళ్తారు కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు. దేవతా ఆరాధకుడు భగవంతుణ్ణి చేరుకుంటాడని కొందరు భగవద్గీత వ్యాఖ్యాతలు అంటారు. కానీ దేవతా ఆరాధకులు ఆయా దేవతలు ఉండే వివిధ లోకాలకు వెళ్తారని ఇక్కడ భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు. ఉదాహరణకు సూర్యోపాసకుడు సూర్యలోకానికి చేరుకుంటాడు, లేదా చంద్రుడిని పూజించేవాడు చంద్రలోకానికి చేరుకుంటాడు. అదేవిధంగా ఎవరైనా ఇంద్రుని పూజిస్తే ఆ ఇంద్రలోకానికి లేదా దేవతాలోకానికి వెళ్తారు. అంతేగాని ఏ దేవతను పూజించినా ప్రతి ఒక్కరూ భగవంతుడినే చేరుకుంటారనేది కానీ కాదు. అది ఇక్కడ కొట్టివేయబడింది లేదా త్రోసిపుచ్చబడింది. ఎందుకంటే దేవతా ఆరాధకులు భౌతిక జగత్తులోని వివిధ లోకాలకు వెళ్తారని, కానీ భగవద్భక్తులు నేరుగా భగవంతుని పరలోకానికి వెళ్తారని స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది. దేవతలు భగవంతుని దేహంలోని వివిధ అంగాలే అయితే వారిని అర్చించడం ద్వారా సమాన ఫలము కలగాలనే మాట ఇక్కడ లేవనెత్తబడింది. సమాన ఫలము కలగాలనే మాట ఇక్కడ లేవనెత్తబడుతుంది. అయినా దేవతారాధకులు అల్పబుద్ధి కలవారు. ఎందుకంటే
దేహంలోని ఏ భాగానికి ఆహారం అందించాలో వారికి తెలియదు. వారిలో కొందరు మరి మూర్ఖంగా మాట్లాడుతూ ఆహారాన్ని అందించడానికి అనేక అంగాలు అనేక మార్గాలు ఉన్నాయని అంటారు. ఇది పుష్టికరమైనది కానే కాదు. ఎవరైనా శరీరానికి చెవుల ద్వారా కళ్ళ ద్వారా ఆహారాన్ని అందించగలరా? ఈ దేవతలందరూ భగవాన్ని విరాట్ రూపంలోని వివిధ అంగాలని వారికి తెలియదు. అజ్ఞానవశంగా వారు ప్రతి దేవత ఒక ప్రత్యేక భగవంతుడని దేవదేవుడి ప్రత్యర్థి అని అనుకుంటున్నారు. కేవలం దేవతలే కాదు, సాధారణ జీవులు కూడా భగవాన్లోని భాగాలే. బ్రాహ్మణుడు దేవదేవుని శిరమని, క్షత్రియులు ఆ దేవదేవుని భుజాలని, వైశ్యులు ఆ దేవదేవుని ఉదరమని, శూద్రులు అతని పాదాలని, వీరందరూ వివిధ కార్యాలు చేస్తారని శ్రీమద్భాగవతంలో చెప్పబడింది. స్థితితో నిమిత్తం లేకుండా మనిషి తాను, దేవతలు స్థితితో నిమిత్తం లేకుండా మనిషి తాను, దేవతలు ఇద్దరు భగవంతుని అంశాలని తెలుసుకుంటే అతని జ్ఞానము పరిపూర్ణమవుతుంది. రిపిటేషన్. స్థితితో నిమిత్తం లేకుండా మనిషి తాను మరియు దేవతలు ఇద్దరు కూడా భగవంతుని అంశాలను తెలుసుకుంటే అతని జ్ఞానము పరిపూర్ణమైనది. కానీ దీనిని అతడు అర్థం చేసుకోలేకపోతే దేవతలు వసించే వివిధ లోకాలను పొందుతాడు. భక్తులు చేరుకునే గమ్యము దేవతాలోకం కాదు. ఈ భౌతిక జగత్తులో లోకాలు, దేవతలు, వారి ఆరాధకులు సమస్తము నశించిపోయే కనుక ఈ భౌతిక జగత్తులోని లోకాలు, అదేవిధంగా దేవతలు, అదేవిధంగా వారి యొక్క ఆరాధకులు సమస్తము నశించిపోయే కనుక దేవతల వరాల ద్వారా లభించే ఫలాలు నశింపు కలిగినటువంటివి. అందుకే దేవతార్చన ద్వారా లభించే ఫలాలు నశించేవని, అల్పబుద్ధి కలిగిన జీవునిచే అటువంటి ఆరాధన చేయబడుతుందని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. కృష్ణభక్తి భావంతో భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొనే భక్తుడు జ్ఞానపూర్ణమైనట్టి నిత్యానందమైన స్థితిని పొందే కారణంగా అతడు సాధించేవి సాధారణ దేవతార్చకుడు సాధించేవి భిన్నంగా ఉంటాయి. దేవదేవుడు అపరిమితుడు, అతని అనుగ్రహము అపరిమితమైనది, అతని కరుణ అపరిమితమైనది. అందుకే విశుద్ధ భక్తులపై భగవంతుని కరుణ అపరిమితంగా ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరం చక్షురన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति सुपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरकृषे नमः। पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे।
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు క్లాస్ వచ్చినందుకు కూడా స్వాగతం. మనం 7వ అధ్యాయంలో ఉన్నాము. సో 7వ అధ్యాయం పేరు భగవద్గీత. 7వ అధ్యాయం పేరు భగవద్ విజ్ఞానము. భగవంతుడి యొక్క జ్ఞానము లేదా విజ్ఞానం అంటాము. విజ్ఞానం అంటే అనుభూతమైనటువంటి జ్ఞానం అన్నమాట. సో భగవంతుడు చెప్తూ, సో ఇది కూడా భగవంతుడి యొక్క వాక్ అన్నమాట. సో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన ఆన్సర్ చేస్తూ వస్తున్నారు అన్నమాట. ఏమడిగాడు అర్జునుడు అంటే 7వ అధ్యాయంలో సో డైరెక్ట్ భగవంతుడే చెప్తున్నారు. అర్జున ప్రశ్న 6వ అధ్యాయంలో వస్తుంది అన్నమాట. సో నీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను అర్జున. ఈ జ్ఞానం నీకు ఉన్నట్లయితే సో నువ్వు ఎప్పుడు కూడా మళ్ళీ ఈ యొక్క మృత్యులోకాల్లో ఉండవు, నువ్వు పర్ఫెక్ట్గా జీవిస్తావు అని చెప్తున్నారు. కాబట్టి భగవంతుని గురించి, భగవంతుడి యొక్క ఐశ్వర్యాల గురించి మనం తెలుసుకుంటే భగవంతుడిని పూజిస్తాము, భగవంతుడిని ప్రేమిస్తాము అన్నమాట. సో ఆ విధంగా భగవంతుడి గురించి తెలియదనుకోండి, మనం భగవంతుడిని పూజించము, భగవంతుడిని సేవించము, భగవంతుడిని ప్రేమించము అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మరి నిజమైనటువంటి జ్ఞానము స్వయంగా ఇంకా వేరే వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. తన ఇంటి అడ్రస్, తన గురించి జ్ఞానము భగవంతుడే స్వయంగా ఇస్తున్నటువంటి ఒకే ఒక గ్రంథము భగవద్గీత అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి చాలా తక్కువ అన్నమాట. అఫ్కోర్స్ భాగవతంలో కూడా కొన్ని చోట్ల భగవంతుడు చెప్తాడు. ఉద్ధవుడికి భాగవతంలో చెప్తారు ఉద్ధవ గీత. అర్జునుడికి ఏ విధంగా అయితే జ్ఞానాన్ని ఇచ్చారో అక్కడ ఉద్ధవుడికి కూడా ఇస్తారన్నమాట. సో అది ఉద్ధవ గీత అంటారు శ్రీమద్ భాగవతంలో. సో ఇక్కడ మనకి సో ఈ లోకాల గురించి చెప్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఈ లోకాల్లో ఈ యొక్క బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉంటాయి. మన బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉంటాయి? 14 లోకాలు ఉంటాయి. సో ఎందుకు 14 ఉంటాయి? సరే, ఆ 14 లోకాన్ని ఎవరు సృష్టించారు? కృష్ణుడు సృష్టించలేదు, బ్రహ్మదేవుడు సృష్టించారు. కృష్ణుడు ఇవన్నీ చేయడు. అంటే ఆయన ఇచ్చిండు కావాల్సినవి, కానీ సో ఆయన శక్తులు చేయిస్తాయి. శక్తుల ద్వారా లేదా ఆయన ప్రతినిధి ద్వారా ఆయన చేస్తాడు. ప్రతి పని ఆయన చేయడు కదా. సో కాబట్టి ఈ యొక్క బ్రహ్మాండాన్ని భగవంతుడు సృష్టించిన తర్వాత అసలు ఈ బ్రహ్మాండాన్ని ఎందుకు సృష్టించింది? జైలు ఎందుకు పెడతారండి? ఊళ్ళో రోటరీ నగర్లో శ్రీనగర్ కాలనీ ఎదురుగా మనకి ఇక్కడే పోలీస్ స్టేషన్ ఎందుకు పెడతారు చెప్పండి? సమాజంలో తప్పులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం కోసం, వాళ్ళని శిక్షించడం కోసం, కంట్రోల్ చేయడం కోసం, దండించడం కోసం. సో అట్లనే బ్రహ్మాండాన్ని ఎందుకు సృష్టించాడని ప్రశ్న వస్తుంది శ్రీమద్ భాగవతంలో. సో వాడికి జీవులకి భగవంతుడి కన్నా విపరీతంగా, అంటే భగవంతుడికి సంబంధం లేకుండా ఆనందించాలని వాడికి కోరిక కలిగింది. కాబట్టి ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత. ఇచ్చా ద్వేష రెండు వచ్చినాయి అన్నమాట. ఇచ్చ వచ్చింది, కోరిక, ద్వేషం కూడా కలిగింది. ఏం ఇచ్చ వచ్చింది అంటే భగవంతుడే ఎందుకు అనుభవించాలి, భగవంతుడితో నేను కూడా సమానం, నేను కూడా భగవంతుడిని, నేను కూడా ఆనందిస్తాను. ఇంట్లో అమ్మ కుకింగ్ చేస్తుంది అనుకోండి, వంట వండుతుంటే కూతురు వచ్చేమంటే నువ్వేంటి నేను చేస్తా, కూరగాయలు నేను కట్ చేస్తా, నేను వంట వండుతా అంటే ఏం చేస్తుంది అమ్మ? అలో చేస్తుందా? చేయదుగా. ఏం చేస్తుంది? అలాంటి ఒక స్టవ్ అన్ని గిన్నెలన్నీ ఇచ్చేసి నువ్వు కుకింగ్ చేసుకో చక్కగా,
మంచిగా ఎంజాయ్ చేయి, మంచిగా ప్రసాదం మా కూడా తీసుకురా అని చెప్తారు. సో నైవేద్యం తయారు చేసుకుని, సో అట్లనే మనం కూడా అల్పమైనటువంటి మనం కూడా ఏంటంటే, సో నువ్వు భోగించాలనుకుంటున్నావు, సో నువ్వు ఆనందించాలనుకుంటున్నావు, సో దానికి ఒక అర్హత ఉంటుంది, నీ వల్ల కాదు. సో నీవు సపరేట్గా భగవంతుడు విభిన్నంగా అంటే సపరేట్గా నువ్వేమి చేయలేవు, నీకు ఆ జ్ఞానం లేదు, నువ్వు అంత గొప్పవాడి కాదు అని చెప్పినా కూడా నేను అంటే మనకి ఆ స్ట్రాంగ్ డిజైర్, నేను కూడా భగవంతుడు సమానము, నేను కూడా భగవంతుడు సమానంగా ఆనందించాలి, భోగించాలనేటువంటి కోరిక వచ్చింది, స్ట్రాంగ్ ఇచ్చ. ద్వేష, ఏం ద్వేషం వచ్చింది మరి? భగవంతుడి మీద ద్వేషం వచ్చేసింది అనమాట. నువ్వేంటి ఎన్వియస్నెస్ అంటారు కదా, ఎన్వియస్నెస్, అసూయ కలిగింది భగవంతుడు. సో అట్లనే భగవంతుడు లేదా భగవంతుడి యొక్క భక్తుల మీద ద్వేషం వచ్చినా, అసూయ వచ్చినా కూడా మనం భగవంతుడినే ద్వేషిస్తున్నట్లు. సో కాబట్టి మరి భగవంతుడి యొక్క భక్తుల్ని కానీ ఎప్పుడు మనము ద్వేషించమంటే, మనకి ఎప్పుడైతే సంపూర్ణ జ్ఞానం ఉంటుందో అప్పుడు మనం భగవంతుడిని ద్వేషించము, ప్రేమిస్తాము, సేవిస్తాము లేదా ప్రేమిస్తాము. ఇనిషియల్గా సేవించడం అంటాం, ప్రేమ అనేది హై లెవెల్ ఇంకా. సో మనం మరి భగవంతుని ఎందుకు సేవించట్లేదంటే, సో మనకి ఇచ్చా ద్వేష డిజైర్ వచ్చింది, నేను కూడా భోగించాలని. సో 5 సంవత్సరాల నుంచి చేయని కడుపుకే పెడుతుంది, మనకి చేయాలనుకుందనుకో, ఇంద్రియాలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి నీకు పెట్టాక ఈ రోజు నుంచి నేను తింటాను, చేయి తిన్నది అనుకోండి, తింటదా? ఆనందిస్తుందా? శక్తి వస్తుందా? సో ఏ ఇంద్రియం కూడా అది సరిగా శక్తిని పొందలేదు అన్నమాట. సో భోక్త ఎవరు మరి? ఈ శరీరంలో కడుపు మాత్రమే, ఉదరం మాత్రమే భోక్త. ఏమిటంటే గాయత్రి ఉంటుంది, 12, 13, 14 చెప్పాను కదా, మెసేజ్ ఒక సీట్ ఇవ్వండి, మనం అనౌన్స్ చేసి నోట్ బోర్డు అక్కడ పెట్టండి. ఎక్స్ట్రా ఉంటే పెట్టి తర్వాత అందరికి షేర్ చేద్దాం. సరే, థ్యాంక్ యూ. మీ సార్ పేరు? గాయత్రి పరివార్. మీ పేరు చెప్పండి, పర్లేదు. బాలకృష్ణ చౌదరి గారు. ఓకే, ఉందా? నెంబర్ ఏమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. నెల రోజుల ముందే చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ఫార్మ్ చేసి అక్కడ ప్రోపార్ దగ్గర పెట్టండి, హుండీ దగ్గర పెట్టండి. సో మనము ఇచ్చాద్వేష అనే ఈ 2 కలిగినాయి కాబట్టి భగవంతుడు మరి ఎందుకు సృష్టించారు ఈ లోకం అంటే, మరి వాళ్ళు భోగించాలనుకుంటున్నారు కాబట్టి, ఆనందించాలనుకుంటున్నారు కాబట్టి, సపరేట్గా మరి ఇక్కడ కుదరదు కాబట్టి, వైకుంఠంలో భగవంతుడి యొక్క రాజ్యంలో కుదరదు కాబట్టి సపరేట్ లోకాలని సృష్టించారు. ఎన్ని లోకాలు ఉంటాయి? అలా ఎన్ని బ్రహ్మాండాలు ఉంటాయి? ఎన్ని బ్రహ్మాండాలు సృష్టించారు ఇట్లా భగవంతుడు? ఎవరు సృష్టించారు? భగవంతుడికి ఏ అవతారం సృష్టించింది? అయ్యింది కారణోదక సాయి విష్ణు. సో ఈ భౌతిక జగత్తులు ఇక్కడ బోర్డు తీస్తారా? ఎవరు కలుగుతుంది? ఐటీ వాళ్ళండి స్టూల్ వేసుకుంటారు, చూడండి, తీసి ఇక్కడ సైడ్ పెడతాం. అంటే స్టూల్ వేసుకుంటాం, లేకపోతే ఈ స్టూల్ తీసుకుంటాం. ఈ స్టూల్ తీసుకొని పెట్టేసి బోర్డు కూడా ఇక్కడ పెడతాం. మీరు అయిపోయింది కాబట్టి తీసుకుంటాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. బోర్డు పెడతా, బోర్డు పెడతా. అది పెట్టండి, స్టూల్ వేసి పెట్టండి. సైడ్ తర్వాత స్టూల్ వేసి కొంచెం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ. సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా భౌతిక జగత్తు, ఇదంతా కూడా భౌతిక జగత్తు. దాన్ని ఏమంటారంటే కారణ సముద్రము. ఇక్కడ నుంచి ఏమన్నారు? కారణ సముద్రం. అది కెమెరా పెట్టి కారణ సముద్రం. సో కాబట్టి ఆ కారణ సముద్రంలో ఉన్నటువంటి జలంలో భగవంతుడు పడుకొని ఉన్నాడు కాబట్టి ఆయన ఏమన్నారు? కారణోదక సాయి విష్ణు. కారణ ఉదక, ఉదకం అంటే జలం. కారణ ఉదక జల, కారణోదక సాయి అంటే సో ఆయన పడుకొని ఉన్నాడు కాబట్టి కారణోదక సాయి విష్ణు అన్నారు అనమాట. సో మరి ఆయన జస్ట్ సంకల్ప మాత్రంతో ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు సో ఆయన యొక్క శరీరం నుంచి అనేకమైనటువంటి ఏ విధంగా చెమట మనకు వస్తుందో ఆ యొక్క అనంతమైనటువంటి బ్రహ్మాండాలు ఉత్పన్నమైనవి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్రహ్మాండం. సో ఆ బ్రహ్మాండం అంటే అనంతమైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా వచ్చినాయి. ఆ యొక్క అనంత బ్రహ్మాండాల్లోకి మళ్ళీ ఆయన ఏ విధంగా విస్తరిస్తాడు? నెక్స్ట్ మహావిష్ణు. కారణోదక సాయి విష్ణు అంటే ఇంకో పేరేంటి? మహావిష్ణు. కారణోదక సాయి విష్ణు ఇంకో పేరు మహావిష్ణు. సో ఈ లోకంలో భౌతిక లోకంలో సృష్టి ఎవరు చేస్తారు? మహావిష్ణు లేదా కారణోదక సాయి విష్ణు. సో ఆ కారణోదక సాయి విష్ణు ప్రతి బ్రహ్మాండంలోకి ఎక్స్పాండ్ అవుతాడు అన్నమాట. ఆయన ఏమంటారు? గర్భోదక సాయి విష్ణు అంటే గర్భ ఉదకం అంటే గర్భోదకం మీద పడుకొని ఉంటాడు కాబట్టి ఆయన పేరు ఏమొచ్చింది? గర్భోదక సముద్రం, గర్భోదక సాయి విష్ణు అని అన్నారు. సో ఆ విధంగా గర్భోదక సాయి విష్ణు పడుకున్నప్పుడు ఆయన నాభి నుంచి ఒక కమలం వస్తుంది. ఆ కమలంలో ఎవరు పుడతారు? మొదట ఒక జీవుడు. ఎవరైనా ఒక జీవుడు, ఇంకా కోరికలు ఉన్నటువంటి ఒక జీవుడు ఈ లోకంలో ఉంటాడు అన్నమాట. లేశ మాత్రం కోరిక ఉన్నా కూడా ఈ లోకంలోనే ఉండాలి. అంటే ఈ భౌతిక ప్రపంచం ఇదంతా కూడా భౌతిక ప్రపంచం, అదంతా ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచం 3/4 రెట్లు, త్రిపాద విభూతి అంటారు. 3 రెట్లు ఉంటుంది. ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది 1/4 ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఏకపాద విభూతి. ఏమంటారు? ఇవన్నీ భగవద్గీత చెప్పారు, చదవలేదు. సో ఏకపాద విభూతి కిందది, పైది త్రిపాద, 3 పాద, 3/4 త్రిపాద విభూతి. సో కాబట్టి ఈ యొక్క ఏకపాద విభూతి ఉదాహరణకి సూర్యుడు వచ్చిన్నాడు, మేఘాలు అడ్డు వచ్చినాయి. మేఘాలు అడ్డు వస్తే ఎంత ప్రాంతాన్ని కవర్ చేసింది? కొంత ప్రాంతాన్ని. అది అన్నమాట ఆధ్యాత్మిక మొత్తం జగత్తులో. అంటే సూర్యుడు అనంత ఆకాశంలో ఈ భౌతిక జగత్తు అనేది జస్ట్ మేఘము అడ్డం వచ్చినట్లుగా కొంతవరకే నీడ ఉంది. అది 1/4. అది భౌతిక జగత్ అంతే. దానికి దీనికి తేడా ఏం లేదు. యాక్చువల్లీ మొత్తం ఆకాశంలో ఒకటే ఆకాశంలో ఇది భౌతిక జగత్తు, అది ఆధ్యాత్మిక జగత్తు. సో ఈ యొక్క దీన్ని ఇక్కడ గర్భోదక సాయి విష్ణువు పడుకున్నప్పుడు నావికముల నుంచి వచ్చినటువంటి ఆయన బ్రహ్మదేవుడు జన్మించిన తర్వాత ఆయన కూడా అజ్ఞానంలో ఉంటాడు. ఏమీ తెలియదు. నేను ఎవరిని అనుకుంటాడు. నిద్రపోయి లేకనే నేను ఎక్కడున్నాను, నేను ఎవరిని, చుట్టూ ఎవరు లేరు అనమాట. ఒకే జీవుడు. సో అప్పుడు ఆయన హృదయంలో ఆయనతో పాటు ఎవరు ఉంటారు? మరి పరమాత్మ ఉన్నారు కాబట్టి, కృష్ణుడు కాబట్టి భగవంతుడు కొంచెం ఆయన నేను ఎవరిని అని పిల్లవాడు పుట్టని నేర్చుతాడు. ఎవరు లేకుండా మొత్తం లాకేసి వచ్చేసిన అనుకోండి ఇస్కాన్ క్లాస్కి రైతులో వాయు అని వాడేస్తాడు క్యూ క్యావ్. సో అప్పుడు ఏం చేసిండు భగవంతుడు? తపా అని ఒక శబ్దాన్ని ఇచ్చారు. సో అప్పుడు ఆయనకి జ్ఞానం అర్థమైంది. తపస్సు చేయాలని అనుకొని తపస్సు చేస్తారు చేయంగా సో భగవంతుడు మొత్తం జ్ఞానాన్ని కూడా తేనే బ్రహ్మ హృదయ ఆది కవయ ముఖ్యంతే సూర్య అంటే ఆ యొక్క హృదయంలో అంతా జ్ఞానం ఇచ్చారు. అదే నేను సజీవుడిని, తండ్రి భగవంతుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అదే మహావిష్ణువు ఉన్నాడు, ఆయన నుంచి నేను పుట్టినవాడిని, అంత జ్ఞానం అంతా స్ఫురిస్తుంది. నిద్రలోంచి లేచిన తర్వాత మనం నేను పలానా వాడిని, పలానా చోట ఉన్నాను, పలానా కార్యం కోసం ఉన్నానని ఆయనకి మొత్తం స్మృతి వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఆ యొక్క బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే
ఇంకా తపస్సు చేసుకుంటూ తర్వాత ఏం చేస్తాడు, సృష్టి చేయటం ఆయన యొక్క కార్యం అన్నమాట. సో ఆయన ఆ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతాలను ఉపయోగించుకొని భూమి, నీరు, ఆకాశం, వాయువు అన్ని. సో అప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తాడంట, ఆ యొక్క ప్రతి బ్రహ్మాండంలో అప్పటి వరకు ఏమీ క్రియలు ఏం జరగలేదు, త్రిగుణాలు ఆవరించేం లేదన్నమాట, గుణాలు ఏమీ కాలేదు. సో దాన్ని ఏమంటారు, ప్రధానము అంటారు. ప్రధానం, ఆ ప్రధానం మీద భగవంతుడు మహావిష్ణువు అక్కడి నుంచి తన దృష్టిని సారిస్తాడు. ఆ ప్రధానమైన దృష్టిని సారించినప్పుడు ఏమవుతుంది, సో ఆ యొక్క జీవులని దృష్టిని సారించడం అంటే మహావిష్ణువు ఏం చేస్తాడు, అతనిలో ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా సో ఆ యొక్క ప్రకృతిలోకి వదులుతాడు అన్నమాట. సో ఆ విధంగా ఆయన మన తండ్రి మహావిష్ణువు ఈ జీవుల్ని ప్రకృతిలో వదలంగానే, సో అదేవిధంగా పంచభూతాలు కూడా ఉంటాయి. పంచభూతాలు ఇవన్నీ కూడా వచ్చేసిన తర్వాత త్రిగుణాలు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా ఆ యొక్క జీవులు అదేవిధంగా త్రిగుణాల యొక్క ప్రభావం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క జీవులన్నీ కూడా ప్రకృతిలో జన్మ తీసుకుంటాయి. అవన్నీ ఎవరు చేయిస్తారంటే, ఎవరు చోదన చేస్తారంటే బ్రహ్మదేవుడి ద్వారా చేయిస్తారన్నమాట. సో బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే ఈ జీవులకి మరి వాళ్ళ యొక్క కర్మ ప్రకారం ఈ లోకాన్ని దీన్ని ఈ స్టెమ్ని ఏం చేస్తారంటే 3 భాగాలుగా చేస్తారు. ఓకే, 3 భాగాలు చేసి ఊర్ధము, మధ్యము, అదేవిధంగా అధము. సో ఊర్ధ్వాన్ని ఊర్ధ్వలోకాలు అన్నారు, మధ్యదాన్ని మధ్యలోకం అన్నారు, కింద ఉన్నదాన్ని అధోలోకాలు అన్నారు. అట్లా 3 భాగాలు చేసిన తర్వాత మళ్ళీ ఊర్ధ్వంలో 4 లోకాలు, మధ్యలో 3 లోకాలు, కింద ఎన్ని 7 లోకాలు. మొత్తం ఎన్ని లోకాలని, పైన ఎన్ని ఉంటాయి, 4 లోకాలు ఉంటాయి. మధ్యలో మనం ఏ లోకాల్లో ఉన్నాం, మధ్యలోనా పైన కింద ఎన్ని ఉంటాయి, 7. మొత్తం ఎన్ని 14 లోకాలు. ఏంటి ఊర్ధ్వలోకాలు ఏంటి 4, బ్రహ్మలోకము, బ్రహ్మ ఉన్నటువంటి ఒక ప్రదేశం బ్రహ్మలోకము, సత్యలోకం అన్న బ్రహ్మలోకం అన్న ఒకటే. సత్యలోకము, బ్రహ్మలోకము, మధ్యలో కింది పోయిన రివర్స్ చేస్తున్నావు. వైకుంఠం ఇక్కడి నుంచి బ్రహ్మజ్యోతి పైన ఇదంతా వైకుంఠం. ఇక్కడ భౌతిక జగత్తు గురించి ఆలోచిస్తుంది. పైన 4 లోకాలు ఉంటాయి, మధ్యలో 3 లోకాలు ఉంటాయి, కింద 7 లోకాలు ఉంటాయి. పైన ఉన్నటువంటి లోకం బ్రహ్మలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, ఈ 4 ఉంటాయి. ఏం చెప్పండి, బ్రహ్మలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము. సో తపస్సు చేసే వాళ్ళంతా సత్వగుణంతో ఉంటారు, మంచి జ్ఞానంతో ఉంటారు, ఆల్మోస్ట్ శుభసత్వ జ్ఞానంతో ఉంటారు. సో అలా తపోలోకం అనేది ఎంతో ఉన్నతమైనటువంటి లోకం. అట్లనే మహర్లోకము, మహర్షులందరూ అక్కడ ఉంటారన్నమాట. అదేవిధంగా బ్రహ్మలోకం అంటే ఇంకా పరమహంసలు, చాలా మంచి గొప్పవాళ్ళు ఉంటారన్నమాట. సో అఫ్కోర్స్ అక్కడ భక్తులు కూడా ఉండవచ్చు. జనరల్గా భక్తి ఏ విధంగా జ్ఞానంలో, యోగులో ఆ విధంగా అక్కడ ఉంటారన్నమాట. సో ఏంటి 4 మరొకసారి చెప్పండి, సత్యలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము. మనం వైకుంఠం పోయేటప్పుడు ఏం చూసుకుంటూ పోతాం, ఏదేదో బాగుందనేసి అక్కడ ఆగినమంటే బాగానే ఉంటుంది. మళ్ళీ మనం ఇది కాదు, మన టికెట్ ఢిల్లీ వరకు ఉంది, మధ్యలో దిగకూడదు అనుకోవాలి. అదే దిగితే ట్రైన్ వచ్చేసిందని దిగితే, స్టేషన్ వచ్చింది దిగితే ఆయన అయిపోతుంది. సో కాబట్టి జ్ఞానం అంతా కూడా క్లియర్గా ఉండాలి. సో తర్వాత మధ్యలో 3 లోకాలు ఉంటాయి. అవేంటి, మన లోకం పేరేంటి, భూలోకం. మన పైన ఉన్న లోకం భూవర్లోకం. తర్వాత ఇంకొక పైన స్వర్లోకం, భూర్భువ స్వహ. భూర్భువ స్వహ అంటే భూలోకము, భూలోకము, స్వర్లోకము. సో భూలోకంలో మనుషులు ఉన్నారు, భూలోకంలో అందుకన్నా కొద్దిగా ఉన్నతమైన వాళ్ళు ఉంటారు. స్వర్లోకం అంటే స్వర్గలోకంలో దేవతలు ఉంటారు. ఎవరుంటారు, ఇప్పుడు దేవతల కాన్సెప్ట్ మనం చదువుకుంటున్నాం. పైన ఉన్నటువంటి 4 లోకాల గురించి కాదు. సో కింద నుంచి ఉన్నటువంటి అంటే మన నుంచి 2వ లోకం గురించి మనం చెప్తున్నాం. అంటే దేవతల సంగతి కింద మనం ఇక్కడ భగవంతుడు చెప్తున్నాం. ఓకే, భూర్భువ స్వహ, భూర్భువ స్వహ. సో ఇవి 3 లోకాలు. సో కాబట్టి మనం పైనుంచి 7వ లోకంలో ఉన్నాము, మన నుంచి పైకి ఇంకా 6 లోకాలు ఉన్నాయన్నమాట. ఇవి తర్వాత కింద మీ అందరికీ తెలుసు 7 లోకాలు ఉన్నాయి. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాల, పాతాల, ఇవేవి ఉంటాయి. సో అయితే
బ్రహ్మదేవుడు ఏం చేశాడు? 3 భాగాలు చేశాడు. పై దాంట్లో ఈ 4 లోకాలు పెట్టాడు, మధ్యలో 3 లోకాలు పెట్టాడు. సో కాబట్టి వాళ్ళ యొక్క కర్మ ప్రకారం, వాళ్ళ యొక్క గుణాల ప్రకారం సో వాళ్ళని మరి ఉన్నత లోకాల్లో ఉంచాలా, మధ్య లోకాల్లో ఉంచాలా, అధోలోకాల్లో ఉంచాలా, అవన్నీ కూడా నిర్ణయించి విధాత అంటారు. విధాత అంటే ఎంత నోట్స్ అంత తయారు చేసి పెట్టారు. ఈయన లైఫ్లో ఇన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస గాలి పీల్చుకోవాలి, ఇంత పుణ్యం రావాలి, ఇంత సుఖం రావాలి, ఇంత కష్టం రావాలి, ఇది కూడా మన కర్మ ప్రకారం మనం చిట్టప్పుడు. ఆయన చేతిలో ఏం లేదు పాపం. ఆయన నీ బ్యాంకులో ఏది వేసుకుంటే అదే కదా ఇచ్చేది. కొత్తది ఏమి లేదు, రూపాయి కూడా ఏమి లేదు. ఒక్క బ్యాంక్ మేనేజర్ కూడా ₹1 కూడా మనకి ఎవరికి ఇవ్వాలి. మనం ఏది వేసుకుని అర్జించుకుంటే అది. సో కాబట్టి ఇదంతా కూడా భూలోకంలోనే జరుగుతుంది. సో అందుకే భగవంతుడు ఏమన్నాడు? ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తున్నారు. సో కాబట్టి బ్రహ్మలోకంలో ఉన్నా, మహర్లోకంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా కర్మభూమి ఇది అనమాట. మనం ఆర్జించుకోవడానికి పుణ్యం కానీ పాపం కానీ, లేకుంటే పుణ్య పాపాలకు అతీతంగా భగవద్ధామం వెళ్ళాలన్నా కూడా ఇక్కడే సాధ్యం. మనుష్య జన్మలోనే సాధ్యం. మిగతా ఏ జన్మలో కూడా కష్టం. ఆ ఉన్నత లోకాల్లో సాధ్యమే, అక్కడి నుంచి కూడా భక్తి చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా దేవతా లోకాల్లో చాలా కష్టం అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే అప్లయన్సెస్ ఎక్కువ ఉంటాయో, ఆ యొక్క ఎక్కువ సంపదలు ఉంటే మనం భక్తి తపస్సు చేయలేం కదా, కష్టం. అక్కడ సుఖం ఎక్కువ ఉంటే అక్కడ చేయలేము అనమాట. అక్కడ తపస్సు అనేది చేయలేము. అందుకే దేవతలు కూడా నాకు ఎప్పుడు మనుష్య జన్మ దొరుకుతుందా, నేను భక్తి చేసి నేను భగవద్ధామంలో పోగలుగుతానని అనుకుంటాను అనమాట. బ్రహ్మదేవుడే స్వయంగా ప్రార్థన చేస్తాను అనమాట. సో ధన్యమైనటువంటిది మనుష్య జన్మ. సో అలాంటి మనుష్య జన్మ దొరికితే మేము కూడా భగవద్ధామం వెళ్తామని ఆశిస్తాను. ఓకే. సో అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వీళ్ళందరూ చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు త్రిగుణాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ త్రిగుణాలు 3x3 అంటే సత్వ రజో తమో గుణంలో ఒక సత్వగుణాన్ని తీసుకుంటే అందులో రజో తమో మిక్స్ అయి ఉంటుంది. అట్లనే రజోగుణం తీసుకుంటే సత్వ తమో కూడా ఉంటుంది. అట్లనే తమో గుణం తీసుకుంటే సత్వ రజో కూడా మిక్స్ అయిపోతుంది. అట్లా 3x3 9 గుణాలు ఉంటాయి అన్నమాట. అంటే 9 వెరైటీస్ వచ్చాయి. ఆ 9లో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ తీసుకుంటే మళ్ళీ అందులో మిక్చర్ చాలా ఉంటుంది. సో 9x9 81 అవుతుంది. సో 81 ప్లస్ ఒరిజినల్ 3 మొత్తం ఎన్ని? 84. అంటే 84 వెరైటీస్ ఆఫ్ గుణాస్ అన్నమాట. సో కాబట్టి 84 వెరైటీస్లో 84 lakhs స్పీసీస్ అంటారు. 84 lakhs వెరైటీస్ ఆఫ్ కోరికలతోటి గుణాలతోటి మనుషులు ఉన్నారు కాబట్టి. సో కాబట్టి వాళ్ళు మనం జన్మిస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏం చేయాలి? భగవద్గీతలో ఏం చెప్పారు? నిస్త్రైగుణ్యో భవార్జున అన్నారు. అంటే అసలు ఈ గుణాల నుంచి బయటపడమని భగవంతుడు ఆశిస్తారు. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్ పోతాం. ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. అల్పమేధుల గురించి చెప్తున్నారు. అల్పమేధస అంటే ఎవరు? భగవంతుడు తెలుసుకున్నాడు. అల్పమేధస్సులు అంటే తక్కువ బుద్ధి కలిగిన వాడు. మేధస్సు అంటే బుద్ధి. అల్పమేధస్సులకి వ్యతిరేకమైన పదం ఏంటి? మేధస్సు అంటే అందరూ తెలుసు. అల్పమేధస్సు అంటే తక్కువ బుద్ధి. ఎక్కువ బుద్ధి అని ఎట్లా చెప్తారు సంస్కృతంలో? సుమేధస. సుమేధస్సులు అంటే బలమైనటువంటి మంచి బుద్ధి కలిగిన వాడు. ఎవరైతే సుమేధస్సులు. ఇప్పుడు మీరు ఏమవుతున్నారు? ఇస్కాన్కి వస్తే అల్ప మేధస్సు నుంచి సుమేధలుగా మారాలనుకుంటున్నాం. ఇప్పుడు మనందరం కూడా ఎవరైతే భగవంతుని పూజించట్లేదో, భగవంతుడి యొక్క జ్ఞానం లేదో వాళ్ళందరూ కూడా జనరల్గా ఏం చేసుకుంటారు? ఈ యొక్క దేవతలను పూజిస్తాను చెప్తున్నారు. భగవంతుడు చెప్తున్నారు అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజోయాంతి మద్భక్తాయాంతి మామపి అని చెప్తున్నారు. సో కాబట్టి అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు. దేవతలను ఎవరు పూజిస్తారు? ఇంకొంచెం ముందు పెట్టండి. ఎవరు పూజిస్తారట? బయట సమాజంలో చెప్తే ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు? అరే మమ్మల్ని అందరూ కూడా అల్పబుద్ధి వాళ్ళన్నారా? దేవతలను పూజిస్తాను ఫీల్ అయిపోతారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? భగవంతుడు చెప్తున్నారు స్వయంగా. అల్పబుద్ధి కలిగిన మనుషులు ఎవరు? దేవతలు అంటే ఎవరు? మరి ఎంతమంది ఉంటారు? 33 కోట్ల మంది దేవతలు ఉన్నారంట. మరి అదేంటి ఇట్లా అంటున్నారంటే భగవంతుడు? ఇదేంటి స్టేట్మెంట్? ఎందుకు అట్లా అన్నారు? ఎందుకంటే అంతవత్తు ఫలం చేశాం అంటే వాళ్ళే తాత్కాలికమైన వాడు.
సో ఈ జగత్తుని ఏమంటాం మనం? ఈ జగత్తు యొక్క లక్షణాలు ఏంటి? ఈ భౌతిక జగత్తు యొక్క లక్ష్యం ఏంటన్నాం? నస్వరం. అనస్వరం అంటే నశింపు లేనటువంటిది. నస్వరం అంటే ఈ బ్రహ్మాండమే ఒక రోజుకి అసలు లేకుండానే ఉంటుంది. ఇక మా ఇల్లు ఉండాలి అనుకుంటే ఇల్లు కాదు కదా, ఏముండదు, భూలోకమే ఉండదు. ఒకసారి భూలోకాన్ని హిరణ్యాక్షుడు ఏం చేసిండు? కేజీలు బంగారం. ఆయన హిరణ్య బంగారం అంటే బాగా ప్రేమ అన్నమాట. బంగారం అంతా తెచ్చి పెడితే ఏమైంది? భూమి తన కక్ష నుంచే పడిపోయింది. పోయి గర్భోదరు జలంలో పడితే భగవంతుడు వరాహ రూపంలో వచ్చి మళ్ళీ భూమిని తన కక్షలో పెట్టాడు అనమాట. దానికి లోభం ఎక్కువ అనమాట. ఆశ, కామ, క్రోధ, లోభ. సో లోభం ఎవరికి ఉంటుంది? హిరణ్యాక్షుడికి ఉంది. హిరణ్యకశిపుడికి ఏముంది మరి? అహంకారం. నా వంత వాడు ఎవరు లేడు, నేనే భగవంతుని. ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నారాయణాయ కాదు, ఓం హిరణ్యకశిపాయ నమః. మరి కామం ఎవరికి ఉంది? ప్రతీక ఎవరి కామానికి? రావణాసుడు. కామం. క్రోధానికి ప్రతీక? కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆచార్య. 6 అషడ్వర్గాలు ఉన్నాయి కదా. పరశురాముడు ఓకే వీళ్ళిద్దరే అనమాట. జయవిజులే 6 సార్లు వస్తారు, అంటే 3 సార్లు వస్తారు. వీళ్ళే కామ, క్రోధ, మోహ, మద, మోహం, ఆచార్యాలకి కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆచార్యాలు ప్రతీక అన్నమాట. సో కామానికి ప్రతీక రావణాసుడు, క్రోధానికి దంతవక్రుడు, శిశుపాలుడు దంతవక్రుడు. సో కామ, క్రోధ, లోభానికి హిరణ్యాక్షుడు, మద అనికి హిరణ్యకశిపుడు, మోహానికి కుంభకర్ణ, ఇల్యూజన్, భ్రమలో ఉంటాడు అనమాట. ఇప్పుడు నిద్రపోతూ తమో గుణంలో ఉంటాడు, భ్రమలో. కామక్రోధ, లోభ, మద, మోహం, మాత్సర్యానికి శిశుపాడు ప్రతీక. ఈ అషడ్వర్గాలకి వాళ్ళు 3 సార్లు వస్తారనమాట, ఇద్దరు. సో జయవిజులు ఆ విధంగా ప్రతీకలు. సో ఈ లోకం యొక్క లక్షణం ఏంటంటే నస్వరం, అదంతా కూడా అశాశ్వతమైనది, నశింపు కలిగినటువంటిది. కొంత సమయమే ఉంటుంది, కొంత పరిమితి కాలం మాత్రమే ఉంటుంది అన్నమాట. అట్లే ఇంకా లోకంలో ఏమున్నాయి? ఈ లోకంలో సమస్యలు ఏమున్నాయి? ఈ లోకము జన్మ, మృత్యు, జరావ్యాధి అనేది ఉంది అన్నమాట. అది ఒక సమస్య, ప్రధాన సమస్య. సో అందుకే భగవద్గీతలో భగవంతుడు ఏమంటే 9వ అధ్యాయము 33వ శ్లోకంలో కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షయాస్తదా. ఓ అర్జున, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడివి, రాజర్షుల క్షత్రియ కుటుంబంలో పుట్టిన వారి గురించి ఏంటి? అనిత్యం అసుఖం లోకం ప్రాప్య భజస్వమాం. ఈ అనిత్యమైనటువంటి అసుఖమైనటువంటి ఈ లోకంలో నన్ను పూజించి నా లోకానికి రండి అని చెప్తాను. ఓకే. సో కాబట్టి ఈ లోకంలో ఏముంటాయి? జన్మ, మృత్యు, జరా వ్యాధులు ఉంటాయి. ఇంకా ఈ లోకంలో ఏముంటాయి? ఇప్పుడు కష్టాలు ఉంటాయి అన్నమాట, క్లేశాలు ఉంటాయి. దాన్ని ఏమంటారు సంస్కృతంలో? కుంట అంటారు. కుంట అంటే ఈ లోకంలో ఏముంటుంది? కుంట ఉంటుంది, కష్టాలు ఉంటాయి, క్లేశాలు ఉంటాయి. ఏం క్లేశాలు ఉంటాయి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక క్లేశాలు ఉంటాయి. కష్టాలు అంటే జన్మ, మృత్యు, జరావ్యాధి ఇవన్నీ. ఓకే. అందుకే దీన్ని ఏమన్నారు? మత్స్యలోకం అన్నారు సంస్కృతిలో, తెలుగులో మృత్యులోకం. సో మరి వైకుంఠ లక్షణాలు, భగవంతుడి యొక్క ధామం, పరంధామం యొక్క లక్షణాలు ఏంటి? అక్కడ జన్మ, మృత్యు, జరావ్యాధి ఉండవు. అక్కడ అది శాశ్వతమైనది. అదేవిధంగా నశ్వరమైనటువంటిది. ఇదేమో సరే అనస్వరమైనటువంటిది, అంటే నశ్వరం కాదు. వైకుంఠం అనేది భగవంతుడి యొక్క ధామము, దివ్యమైనటువంటిది, అనశ్వరమైనటువంటిది, నశ్వరము కానటువంటిది, శాశ్వతమైనటువంటిది. ఓకే. అక్కడ ఈ యాంగ్జైటీస్, తాపాలు ఉండవు. అదేవిధంగా మిజరీస్, జన్మ, మృత్యు, జరా వ్యాధి ఉండదు. సో దాన్ని ఏమంటారు? విగత కుంట. ఏమంటారు దాన్ని? విగత కుంట అంటే వైకుంఠ, కుంట లేనటువంటిది. ఓకే. సో దానికి 3 లక్షణాలు ఉంటాయి అన్నమాట. అమృతం, అభయం, క్షేమం. ఇవన్నీ వైకుంఠం, ఆధ్యాత్మిక జగత్తు యొక్క లక్షణాలు. భౌతిక జగత్తు యొక్క లక్షణము మత్స్యం. సో కాబట్టి దేవతలు కూడా జన్మ, మృత్యు, జరావ్యాధి ఉంది దేవతలు. అర్థమైందా?
దేవతలకు కూడా జన్మ మృత్యు జరావ్యాధి ఉంది. అట్లనే వాళ్ళకే మృత్యు ఉన్నట్లయితే, వాళ్ళ లోకాలకే మృత్యు ఉన్నట్లయితే, నశ్వరమైనట్లయితే పోయేటటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఎంత ఎన్ని రోజులు ఉంటుంది, ఇంకా అది కూడా నశ్వరమైనది. సో అది కృష్ణుడు చెప్తున్నాము. ఓకే, అంతవత్తు ఫలం చేశాం అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితం ఏదో నీకేదో కావాలని కోరికతో పోతున్నావు, అది ఏమైతుందో నశించిపోతుంది అన్నమాట. ప్లస్ వాళ్ళకే సమస్య ఉంది, జన్మ మృత్యు ఉంది. హిరణ్యకశిపుడు హిరణ్యకశిపుడు తపస్సు చేసింది ఎవరి కోసం, ఎవరిని పూజించింది? బ్రహ్మదేవుడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని పూజించి ఏమడిగిండు? నాకు మృత్యు లేకుండా చేయమన్నాడు. నాకే మృత్యు ఉంది, నీకు మృత్యు లేకుండా నేను ఎట్లా చేస్తా అంటున్నాడు. నాకే మృత్యు ఉంది, నేను నీకు మృత్యు లేకుండా నేనేం చెప్తాను. సరే అట్లా రావద్దు ఇట్లా రావద్దు ఒక రాస్తున్నాను. ఓకే, ఆ విధంగా సో వాళ్ళు ఇచ్చేటువంటి వరాలన్నీ కూడా నశించేటువంటివి. అందుకు భగవంతుడు ఏమన్నాడు? అంతవంతు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసం. అందుకు మరి అల్పమేధస్సులు ఎందుకు అన్నారు? మరి వాళ్ళని అర్థం చేసుకోలేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి వరాలు కానీ ఇవన్నీ కూడా నశ్వరమైనటువంటివి, ఇవన్నీ కూడా నాశనమయ్యేటువంటివి అనేటువంటి జ్ఞానం లేని వాళ్ళని ఏమంటారు? అల్పమేధస్సులు అంటారు. మరి సుమేధస్సులు అంటే ఎవరు అనాలి? ఎవరైతే విష్ణువుని పూజిస్తారో నతే విదుః స్వార్థగతి విష్ణు అంటే మన నిజమైనటువంటి స్వార్థం ఏమై ఉండాలి? విష్ణువుని తెలుసుకోవటం, విష్ణువుని సేవించడం, విష్ణువుని పొందటం. నతే విదుః ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. సో నతే విదుః స్వార్థగతి, నిజమైనటువంటి స్వార్థం ఏంటి? మనం విష్ణువుని అంటే శాశ్వతం. ఓం తద్విష్ణో పరమం పదం అంటారు. అంటే ఆ యొక్క పరంపదం యొక్క ఇన్ఛార్జ్ ఎవరు? అధిపతి విష్ణు. కాబట్టి ఆ విష్ణువుని తెలుసుకోవడమే, విష్ణువుని పొందడమే. ఎందుకంటే అది శాశ్వతమైనటువంటి లోకము. సో నశ్వరం కానటువంటిది, అనశ్వరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, కుంట లేనటువంటిది, దివ్యమైనటువంటిది. కాబట్టి మరి సుమేధస్సులు ఏమంటారంటే ఎవరైతే ఆ యొక్క విష్ణువును పొందడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని సుమేధస్సులు అంటారు. సో అందుకే ప్రభుపాదుల వారు ఇవన్నీ కూడా పొరపాటులో రాస్తున్నారు. కొంతమంది ఉంటారన్నమాట. ఏమంటారంటే కొంతమంది బహు ఈశ్వరవాదులు అని ఉంటారు. బహు ఈశ్వరవాదులు అంటే ఎవరిని పూజించినా ఒకటే అండి. ఏంటది శ్లోకం ఉంటుంది, కేశవం ప్రతిగచ్చతి అంటే నువ్వు ఎక్కడ నీళ్ళు పోసినా గంగా సముద్రంలో పోయినట్లు నువ్వు ఏ దేవతను పూజించుకో అందరూ సమానమే, అందరూ భగవంతులే. సో కాబట్టి బహు ఈశ్వరవాదులు అని ఉంటారు. సో అలాంటి వాళ్ళంతా కూడా అందరినీ అంటే అందరూ సమానం అన్నటువంటి ప్లస్ ఈయనకి భగవంతుడు కూడా పోటీ కూడా తీసుకొస్తారు వాళ్ళు. సో వాళ్ళందరినీ బహుఈశ్వరవాదులు అన్నారు. దేవత సో కాబట్టి మనకి అందరూ కూడా భగవంతులు అనే వాళ్ళని ఏమంటారు? లేకపోతే ఏ దేవత అయినా కూడా భగవంతుడితో సమానం అంటే వాళ్ళని ఏమన్నారు? బహు ఈశ్వరవాదులు. ఈశ్వరుడు ఒక్కడే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరినీ ఈశ్వరులు చేస్తున్నారు, అందరినీ భగవంతుని చేసేస్తున్నారు. కాబట్టి బహు ఈశ్వరవాదులు. ఇంకొక రకం వాళ్ళు ఉంటారు మాయావాదులు అంటారు. విన్నారా పేరు? ఇస్కాన్లో వర్డ్స్ ఎవరినంటారు మాయావాదులని? వాళ్ళు చెప్తారు మొత్తం అదే అందులోంచి అన్ని వచ్చినాయి. బ్రహ్మజ్యోతి అన్నింటికి కారణము ఒక తేజస్సు ఉంది కదా, ఆ తేజస్సు అన్నిటికి కారణం అందులో నుంచి అన్ని వచ్చినాయి అంటారు. ఆల్ ఇన్ ఆల్ అదే అంటారు. ఓకే, బ్రహ్మజ్యోతి సో అన్నింటికి మూలము. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పంచోపాసన కూడా చేస్తుంటారు. మన వైదిక సంప్రదాయంలోనే పంచ ఉపాసన, 5 రకాలైనటువంటి దేవతలను ఉపాసిస్తారు. ఎవరు వాళ్ళు దేవతలు? విన్నారు కదా, ఇవన్నీ కూడా సమాజంలో అక్కడక్కడ పెట్టుంటారు. ముఖ్యంగా నార్త్ ఇండియా పోతే ఈ పంచోపాసన ఎక్కువ ఉంటుంది. గణేశుణ్ణి, శివుణ్ణి, దుర్గాదేవిని, సూర్యుడిని, విష్ణువుని పూజిస్తారు. వాళ్ళు 5 పెట్టి పూజిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళందరూ బ్రహ్మజ్యోతి నుంచి వచ్చారు, వీళ్ళ యొక్క సారాంశం బ్రహ్మజ్యోతి తెలుసుకోలేమే అనుకుంటారు. ఈవెన్ విష్ణువు కూడా బ్రహ్మజ్యోతి నుంచి వచ్చిందని అనుకుంటారు. సో మనం ఏం చెప్తున్నాం? మరి ఆ యొక్క బ్రహ్మజ్యోతి భగవంతుడి యొక్క తేజస్సు మాత్రమే, ఆయన పాదాల యొక్క తేజస్సు, ఆయన యొక్క తేజస్సు మాత్రమే. సో ఆ విధంగా వీళ్ళని ఏమన్నారు? మనం మాయావాదులు అన్నాం.
అంటే అన్నిటికీ బ్రహ్మజ్యోతే కారణం అంటే వాడు. సో నుంచి దూరం నుంచి చూసిన ఇంకో ట్రైన్ వస్తుంది, ఏదో వస్తుంది, పెద్ద లైట్ పడుతుంది, వాయు పెద్ద తేజస్ వస్తుంది, ట్రైన్ వస్తుంది కాదు, దగ్గర పోతే ఆ ట్రైన్ వస్తుంది, ట్రైన్లో ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు తెలుస్తుంది. వాడు పూర్తి జ్ఞానం లేదు వాడికి. సో వాళ్ళని ఏమన్నారు మాయావాదులు అన్నారు. నెక్స్ట్ బహుశ్వరుడు వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఏమంటాం మనం అల్పమేధస్సులు అంటున్నారు. సో కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు 9వ అధ్యాయంలో మళ్ళీ ఇంకో చోట తం తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యమర్చలోకం విశంతి. సో కాబట్టి ఈ 14 లోకాలు ఎక్కడ పోయినాగా ఈ పుణ్యం గిరి అయిపోయినట్లయితే మళ్ళీ మర్త్యలోకం విశంతి. ఈ లోకాన్ని ఏమంటున్నాడు భగవద్గీతలో మర్త్యలోకం. మర్త్య అంటే సంస్కృతం, మృత్యు అనేది తెలుగువాడు. మృత్యులోకం, మర్త్యలోకం విశంతి. సో స్వర్గంలో నుంచి బ్రహ్మలోకంలో ఉన్నా, మహర్లోకంలో ఉన్నా, జనలోకంలో ఉన్నా, తపోలోకంలో ఉన్నా, స్వర్గలోకంలో ఉన్నా మనం మళ్ళీ భూలోకం రావడానికి ఒక ఉదాహరణ బ్యాంకులో డబ్బులు అయిపోయింది అనుకోండి, ఎన్నిసార్లు కార్డు పెట్టి పిన్ను కొట్టినా రాదు, రూపాయి రాదు కదా. సో అట్లనే మనం చేసుకునేటువంటి పాప పుణ్యాల ప్రకారమే మనకి ఫలితం వస్తుంది. స్వర్గం పోతాం పుణ్యం ఉంటే, లేకుంటే నరకం పోతాం, అంటే అదో లోకాలకు వెళ్తాం పాపం ఉంటాం. సో అయితే భోగించడానికి ఆ యొక్క దాన్ని ఫలితాన్ని భోగిస్తాం. సో కాబట్టి క్షీణే పుణ్యం మధ్యలోకం విషయంటే అని చెప్తాం. సో కాబట్టి భగవంతుడు ఏం సజెషన్ చేస్తున్నాడు, అనిత్యం అసుఖం లోకం ప్రాప్తి భజిష్వమాం. కాబట్టి నీకు మంచి క్షత్రియ కుటుంబంలో జన్మ లేదా బ్రాహ్మణ కుటుంబంలో జన్మ వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి, నన్ను ఉపాసించి నన్ను పొందండి ఆ యొక్క నా లోకానికి. ఏమంటున్నారు 2వ లైన్లో దేవాన్ దేవయజోయాంతి. ఎవరైతే దేవతలు పూజిస్తారో దేవలోకానికి పోతారు, సూర్యుని పూజిస్తే సూర్యలోకం పోతారు, చంద్రుని పూజిస్తే చంద్రలోకం పోతారు. నన్ను పూజించిన వాడు మద్భక్తాయాంతి మామపి. నన్ను పూజించిన వాడు నా లోకానికి వస్తాడు. అరే సూర్యలోకాన్ని పూజిస్తే సూర్యలోకానికి పోయిన వాడు నన్ను పూజించిన నా లోకానికి రాడా, వస్తారు. కానీ ఆయన లోకం ఉందనే జ్ఞానం లేదు వీరికి. కృష్ణలోకం ఉంది, కృష్ణుడి లోకం పేరు ఏం పేరు, ఇక్కడ చూడండి పైన కృష్ణలోకం ఉంది. ఇంకా కృష్ణుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఆయన రాముడు అని కూడా అంటారు. కృష్ణుడు ఏమంటారు రాముడు అన్న కృష్ణుడి యొక్క అవతారమే. నెక్స్ట్ ఆయన విష్ణువు కూడా అంటారు. దీని ఏమంటాము ఐశ్వర్యధామం అన్నమాట వైకుంఠంలో. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకాల పేర్లు ఎవరైనా హ్యాండిల్ చేసేవాళ్ళు ఫోన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు బుక్స్ వచ్చినాయి, బుక్స్ ఇవ్వండి. 1000 రూపీస్ ఇవ్వాల్సింది. సో కాబట్టి ఎవరైతే కృష్ణుని పూజిస్తారో కృష్ణలోకం వస్తారు. సో కృష్ణుడు అంటే ఇక్కడైతే మళ్ళీ రాముడు అన్నా కూడా కృష్ణుడే, విష్ణు అన్నా కూడా కృష్ణుడు యొక్క ఎక్స్పాన్షన్. విష్ణు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. సో ఆ యొక్క ఆ కృష్ణుడు లేదా విష్ణు నారాయణుడు ఏంటంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు. సో వాళ్ళకి ఆ లోకం ఏదైతుందో అది శాశ్వతమైనటువంటిది, దివ్యమైనటువంటిది, అనస్వరమైనటువంటిది, అమృతం అభయం క్షేమం అనే లక్షణాలు ఉన్నాయి దానికి. సో ఇవన్నీ కూడా చెప్తుంది. కాబట్టి ఎవరైతే ఆ విధంగా ఆ యొక్క కృష్ణుడిని ఐశ్వర్య భావంతో పూజిస్తే వాళ్ళు ఎక్కడ పోతారట, వైకుంఠానికి వెళ్తారు. ఆ కృష్ణుడిని మాధుర్య భావంతో పూజిస్తే మాధుర్య లోకం. ఇదంతా కూడా మాధుర్య లోకం, ఇదంతా ఐశ్వర్య లోకం. వైకుంఠ లోకాన్ని ఇదంతా మాధుర్య ధామం అని రాస్తాను. ఓకే, మాధుర్య ధామం. సో కాబట్టి ఆ మాధుర్య ధామంలో మళ్ళీ అయోధ్య ఉంటుంది, ద్వారకా ఉంటుంది, మధుర ఉంటుంది, గోలోకం కూడా ఉంటుంది. ఓకే, సో అవన్నీ కూడా మాధుర్య ధామం కిందకి వస్తాయి. సో అంటే మరి ఏ భావంతో పూజిస్తారో భగవంతుని, ఏ భావన కలిగి ఉంటారో, దాస్య భావన కలిగి ఉంటే ఎక్కడ పోతారట, వైకుంఠం వెళ్తారు. భగవంతుడు మాస్టరు, నేను దాసుని అనేటువంటి భావన. వాళ్ళు ఎక్కడ పోతారు, వైకుంఠం పోతారు. సో లేదు భగవంతుడు నా స్నేహితుడు, భగవంతుడు నా బిడ్డ, నా యొక్క పుత్రుడు, భగవంతుడు నా ప్రేమికుడు అనుకున్న వాళ్ళు ఎక్కడ పోతారు, మాధుర్య లోకానికి పోతారు. ఆ మాధుర్య లోకంలో సో అయోధ్య ఉంటుంది,
అంటే వాత్సరరసం అక్కడ కూడా ఉంటుంది కాబట్టి అయోధ్య ఉంటుంది, అదేవిధంగా ద్వారకా ఉంటుంది, అదేవిధంగా మధుర ఉంటుంది, గోలకం ఉంటుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నామంటే యొక్క మనం ఎక్కడికి వెళ్తాము అంటే మన డెస్టినేషన్ ఏంటి అని ఇక్కడ తెలుస్తుంది. సో కాబట్టి మీరు ఢిల్లీకి టికెట్ తీసుకుంటే ఢిల్లీ పోతారు, బాంబే టికెట్ తీసుకుంటే బాంబే టికెట్ తీసుకొని ఢిల్లీకి పోతామా? ఏ ట్రైన్ ఎక్కినా సికింద్రాబాద్ పోయి ఏ ట్రైన్ ఎక్కినా ఢిల్లీ పోతుందా? ఇక్కడ టికెట్ తీసుకొని ఏ ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ అక్కడికే పంపిస్తున్నాం. సో కాబట్టి అట్లనే ఏ దేవతను పూజించినా సరే మనము భగవంతుని చేరుకోలేము. ఓన్లీ విష్ణువుని కృష్ణుని పూజిస్తేనే మనం భగవద్ధామం వెళ్తాము. సో అదే విషయం ఇక్కడ చెప్పారు. సో కాబట్టి ఈ కృష్ణ చైతన్య పద్ధతి ఏంటి అంటే మనని అల్పమేధస్సు నుంచి సుమేధస్సుగా చేసాం. అంటే మనసు బుద్ధి ఇచ్చి మనకి నిజమైనటువంటి బుద్ధిని ఇస్తున్నారు. మీరు అక్కడ ఏ దేవతను పూజించండి, అవన్నీ కూడా తుచ్చమైనటువంటి. కానీ పిల్లలు ఎలా ఉంటారండి? ఆడుకుంటేనే మంచిది అనుకుంటారు. అట్లనే మనం కూడా అల్పబుద్ధి కలిగిన వాళ్ళం కాబట్టి మనం ఏమనుకుంటాం, దేవతలు పోయి నాకు ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చేస్తారు, ఏది కోరుకుంటారు టక్కులు ఇచ్చేస్తారు. దేవతలు ఏం చేస్తారు? ఏది కోరుకుంటుంది ఇచ్చేస్తారు. మరి తండ్రి ఎందుకు ఇయ్యాడు? ఇది మంచిదైతేనే ఇస్తాడు. అది వీడికి మంచిదా కాదా, వీడికి కారు ఇద్దామా పోయి యాక్సిడెంట్ చేసుకొని వస్తున్నాడు. సో ఒక సిగరెట్ తాగాలండి, సిగరెట్ తాగాలంటే పోయి తండ్రి దగ్గర పోయి ఎవరి దగ్గర బడ్డీ వాడి దగ్గర పోయి నాకు సిగరెట్ కావాలంటే ఇస్తారా లేదా? ఇస్తాడు. బడ్డీ వాడికి సంబంధం లేదు, వీడు బాగుపడుతుందా చెడిపోతుందా వాడికి సంబంధం లేదు. అట్లనే దేవత మన తండ్రి కాదు కదా, ఏ దేవత మన తండ్రి కాదు, విష్ణువే కృష్ణువే తండ్రి అన్నారు. సో కాబట్టి సో ఆయనకు సంబంధం ఏంటి? దేవతలు హిరణ్యకశిపుడు వీళ్ళంతా ప్రార్థన చేశారు బ్రహ్మదేవుడికి, ఇది వీడికి మంచిది కాదని చెప్పినా కూడా తప్పదన్నమాట. కర్మ చేసింది కాబట్టి ఫలితాన్ని ఇవ్వాలి, వాళ్ళ చేతులు అంతే ఉంటుంది. కర్మ చేస్తే ఫలితాన్ని ఇచ్చాడు. ఎవరికి రెస్పాన్సిబుల్ ఎవరి మీద ఉంటుంది? అది దేవతల మీద ఉంటుంది. దేవతలు ఆ పోర్ట్ఫోలియోస్ మంచి పని చేస్తే మంచి రిజల్ట్, చెడు చేస్తే చెడు రిజల్ట్, అంతే వాళ్ళు చేయాల్సింది. మరి బోధిస్తే కూడా చెప్తే కూడా వినేటట్టు లేని వాళ్ళకి ఇంకా చెప్పలేరు కూడా, వాళ్ళు కూడా చెప్పలేరు, ట్రై చేస్తుండొచ్చు. సో కాబట్టి బండివాడు మరి సిగరెట్ మంచిది కాదురా ఆగకూడదు అని వాడు చెప్పడు. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్. రెండోది చెప్పినా వీటి వినేటట్టు కూడా ఉండడం. సో అదే తండ్రి దగ్గర పోయి నాకు సిగరెట్ కావాలంటే ఏమంటాడు? మరి ఒక నమ్మకాయ ఇస్తారు. సో అది డిఫరెన్స్. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవతలు పూజించాలంటే అల్పమేధస్సులు అంటే నీకు సిగరెట్ కావాలని లేకపోతే ఇంకోటి కోరిక తోటి నువ్వేం చేస్తున్నావు? ఇది మంచిదా చెడని తండ్రికి తెలుసు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తారు కాబట్టి, నిన్ను పెంచిపోయే అన్నిటి కారణం నువ్వు కాబట్టి, ఆ భగవంతుడు కాబట్టి. ఎందుకంటే మనం ఆయనలోని అంశాలు, ఆ దేవతలు ఏ విధంగా భగవంతులోని అంశాలో మనం కూడా భగవంతులోని అంశాలు. అర్థమవుతుందా? సో కాబట్టి ఆ దేవతలు మన నిజమైనటువంటి క్షేమాన్ని చూడలేదు. పిల్లలు ఎట్లయితే శ్రేయస్సు ప్రేయస్సు అని ఉంటుంది. ఆడుకోవటాన్ని ఏమంటారు? వాడు తను ఇమీడియట్గా ఆడుకుంటే నాకు ఆనందం అవుతుంది, దాన్ని ఏమంటారు? శ్రేయస్సు అంటారు. ప్రేయస్సు అంటారు, ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటే ఆడుకోకూడదురా, మంచి చదువుకోవాలి, బుద్ధిమంతులుగా ఉంటే నీకు పెద్ద అయిన తర్వాత మంచిగా జీవితాంతం ఎంజాయ్ చేయొచ్చు, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ప్రయోజనం అవుతావు అని అనుకుంటాడు. అది శ్రేయస్సు అన్నమాట. కానీ పిల్లలు ఏమనుకుంటారు? లేదు నేను ఆడుకోవాల్సిందే, నన్ను పోనీలేదు, నన్ను మొబైల్ ముట్టుకోనిలే, ఈరోజు మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచి, ఎందుకు? వాడి దూరదృష్టి లేదు, అల్పబుద్ధి. సో అలా కాకుండా తల్లిదండ్రులు తెలుసు అన్నమాట, ఈ ఫోన్తో పెట్టుకుంటే అవసరంగా మేమే చేయకపోతున్నాం, దీని సంగతి ఎందుకు నీకు. అందుకని ఏం చేస్తున్నారు కొంతమంది 10th క్లాస్ పిల్లలు ఉంటే అసలు ఇంట్లో టీవీ లేకుండా ఎత్తేసేవారు. ఇప్పుడు టీవీ ఎత్తేసి కాదు, చేతిలోకి వచ్చేసింది అదంతా. అన్నీ కూడా ముళ్ళో కర్ర వచ్చేసి నిన్ను ఎట్లా స్పాయిల్ చేసి అది కూడా మళ్ళీ వాడు కూడా ఇన్స్టిట్యూషనలైజ్ చేసి క్లాసెస్ అని ఆన్లైన్ క్లాసెస్ అని వాళ్ళు కూడా అలవాటు చేస్తాం. సో అట్లా కాబట్టి సో మనం కృష్ణుడి దగ్గరికి రావాలని ప్రభుత్వాలు వారు కోరుకుంటున్నారు కాబట్టి, సుమేధస్ బుద్ధిని ఇవ్వాలనుకున్నారు కాబట్టి మనందరం కూడా భగవంతుడు పెట్టామని ప్రభుత్వాలు వారు సో కృప చూపిస్తూ మనకి ఇస్కాన్ స్థాపించేం చేశారు. అందరూ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ నామం చేయండి. గ్రాడ్యువల్ మీరు ఏమంటారు? సుమేధస్ అవుతారు. ఇప్పుడు మనకి అసలు బుద్ధి లేదు, పట్టుకునేటువంటి శక్తి కూడా లేదు. హరే కృష్ణ చేయండి అయ్యా అని పట్టుకుంటే కూడా మనకి చేసేటువంటి శక్తి కానీ బుద్ధి కానీ సో లేదన్నమాట.
సో గ్రాడ్యువల్ చేస్తున్న కొద్దీ అనర్థాలన్నీ పోయి కొంచెం 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 మనం డెవలప్ చేసుకుంటాం. అది నా జీవిత లక్ష్యం భజ గోవిందం మూఢమతి అని శంకరాచార్య చెప్పారు. సో ఇది తీసుకోవాలి. చూడండి, మనం ఇంట్లో ఎంతమంది తిలకం పెట్టుకొని 24 గంటలు ఉంటున్నారు బయట ఉన్నవాళ్ళు. చాలా కష్టం, ఉండలేకపోతున్నారు. ఎందుకంటే డెవలప్ చేసుకోవాలి, ఇంకా క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఒంటి మీద కంటిమాల లేకున్నా తిలకం లేకున్నా ఏ క్షణంలోనైనా మనం మరణిస్తే హేమదూతలు పట్టుకోవటమే. ఎందుకంటే చిన్న శ్రీమంతులు చంపినా సరే చిత్రగుప్తులు లెక్కలు వేస్తారనమాట. ఆయన శ్రవణలు అని ఉంటారు. మనం ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా వాళ్ళు శ్రవణలు అని ఉంటారు. చిత్రగుప్తుల యొక్క రిప్రజెంటేటివ్స్ వాళ్ళు రికార్డు ఇచ్చుకుంటారు, రాస్తూ ఉంటారు. చిన్న శ్రీమంతులు మాండవ్య ముని ఆయన చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకుంటూ చిన్న కందిరీకి వానాకాలం వస్తాయి కదా, తుమ్మరికి చిన్న ఊస కూర్చుంది అనేసి ఆయన నిమలోకం పోతారు కదా. సో అందులో నేనేమో పాపం చేయలేదు, నేను ఇంట్లో చేయాలంటే నీకేం పాపం లేదు, కానీ నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకుంటూ దానికి ఒక సూది కూర్చున్నావు, అందుకే నిన్ను కూడా రాజు తీసుకుపోయి దొంగతనం చేసినట్టు మిమ్మల్ని చేసి నేను ఆయన దొంగతనం చేయలేదు. రాజు భటులు ఎవరో దొంగతనం చేసి ఆయన ఇంటికి ఆయన ఆశ్రమంలో దూరితే ఆ రాజభటులు ఏం చేస్తారు, ఈయన కూడా తీసుకుపోయి త్రిశూలం కూర్చుతారు. ఆయనకి అదేదో కూర్చుతారు సువా కేజీలో పెడితే కేజీ గాలి కట్టి ఇటు దిగినప్పుడు కూర్చుకుంటాడు ఆయన. అదే కేజీలో పెట్టారా, కేజీలో పెట్టి చెట్టుకి ఎలాంటి దిగితే అది ఊగినప్పుడల్లా కూర్చుకుంటాయి. గాలికి ఊగినప్పుడల్లా కూర్చుకుంటారు. అట్లా అంటే కూర్చుకోవడం అంటారు కదా సువాలు. ఇదేంటి ఆయన యొక్క తపస్సుతోటి ఆయన యమలోకానికి వెళ్ళి అసలు ఏంటి నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, నేను తప్పు చేయలేదు అంటే నువ్వు చిన్నప్పుడు ఇట్లా చేసావు అంటే అసలు నీకు అంటే ఎప్పటి నుంచి క్యాల్కులేట్ చేయాలి, వాడికి బుద్ధి ఉంటుంది కదా చిన్న పిల్లవాళ్ళకి, మీరు అలా చేస్తున్నారు, అసలు భూలోకం మిమ్మల్ని పంపిస్తాను అని చెప్పిస్తాడు. సో ఆయన వీరుడిగా వస్తాడు. సో కాబట్టి యమధర్మరాజుని చెప్పిస్తాడు మాండవ్యమని, నువ్వు కూడా భూలోకం పోతే తెలుస్తుంది నీకు వాల్యూ ఏంటి, మనుషుల జన్మలో ఎప్పుడు బుద్ధి వస్తుంది, ఎప్పటి వరకు నీకు పనిష్మెంట్ అప్లై చేయాలి నీకు తెలవట్లేదు. సో అని అందుకే చాణక్య పండితులు ఏమంటారు, 5 సంవత్సరాల వరకు పిల్లల్ని మనం లాలయ్యేది, క్షమించాలి, ఏమి మనం పనిష్ చేయకూడదు. పంచవర్షాన్ని లాలయ్యేది, దశ వర్షాన్ని తాడేది, ద్వాదశ వర్షాన్ని అనుకుంటే 12 సంవత్సరాలేమో. సో ఆ విధంగా 12 సంవత్సరాలకి ఏం చేయాలి, 5 సంవత్సరాల నుంచి వాడిని డిసిప్లిన్ చేయాలి. తాడేది అంటే స్ట్రిక్ట్గా చేయాలన్నమాట. ఏ తప్పు చేసినా రెక్టిఫై చేస్తే వాడు అప్పుడు నేర్చుకుంటే జీవితాంతం ఉంచుకుంటాడు. నేను వాళ్ళ ఇంట్లో వెళ్ళాను, వాడు తప్పు చేస్తే వాడు బిగ్గిలు తీపిస్తారు అన్నమాట వాళ్ళకి. సో మరీ అంత స్ట్రిక్ట్ చేస్తే కూడా పారిపోతారు తర్వాత కొంతమంది తల్లిదండ్రులు చేస్తారు. సో గోడ కూర్చేయటము, సో తమగుణం ఉన్న వాడికి గోడ కూర్చేయడం, ఇట్లా పనిష్మెంట్ ఉంటుంది. సో అలా నేర్చుకున్న వాళ్ళు పెద్ద అయిన తర్వాత అరే మళ్ళీ చిన్నప్పుడు స్కూల్కి లేకపోతే 9 గంటల 5 నిమిషాలు పోతే ఒక దెబ్బ పడుతుంది అనమాట. పీటీ సార్ నుంచి అనమాట. అందరు స్టార్లు అందరూ స్పెట్స్ పోతారు, ఆయన ఒక ఆయన ఉంటాడు అనమాట ఇబ్బంది చేయటం. సో పీటీ కర్ర పట్టుకొని ఉంటాడు, సో రెడీగా పడతాయి అన్నమాట. సో కాబట్టి మనము మంచి అవకాశం వచ్చింది, మానవ జన్మ వచ్చింది. కాబట్టి ఈ కృష్ణ చైతన్యాన్ని హరే కృష్ణ జపం చేస్తే మనకి అన్ని సద్లక్షణాలన్నీ కూడా వస్తాయి. సో మనం కూడా శాశ్వతమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి అనశ్వరమైనటువంటి దివ్యమైనటువంటి భగవద్ధామాన్ని అర్థం చేసుకొని భగవంతుడి యొక్క లోకానికి పోవడానికి అవకాశం ఉంది. సో అలా కాకుండా సో మనం ఇంకా దేవతల దగ్గరికి పోయి అది కావాలి ఇది కావాలని కోరుకుంటే వాళ్ళు ఇస్తారు ఈజీగానే, కానీ వాళ్ళ చేతిలో అది కంట్రోల్ కూడా ఉండదు అన్నమాట. ఉదాహరణకి భస్మాసురుడికి శివుడు వరం ఇస్తాడు, ఎవరు చేయి నెత్తిన చేయి పెట్టినా అది భస్మం అయిపోతాడంట. సో నీ నెత్తిన నేను చేయి పెడతానని అంటాడు. సో అలా వాళ్ళు దేనికి ఉపయోగించాలి, డిస్క్రిమినేషన్ అనేది. హరే కృష్ణ 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 హరే 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 రామ ఇది హెవీ టాపిక్ ఇస్కాన్లో. ఇస్కాన్లో ఏంటంటే ఇస్కానాల్లో దేవతల్ని వ్యతిరేకిస్తారు, ఇతర రూపాలని చేస్తారు అనేటువంటి ఇది ఉంటుంది. సో కానీ అలా కాదనమాట, క్లియర్ అండర్స్టాండింగ్ అనమాట. మనకి సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం కృష్ణునే పూజించాలి, కృష్ణ కాన్షియస్నెస్ స్వీకరించాలి. ప్రథమ లక్ష్యం గాలి పీల్చుకోవడం ఎంత ఆవశ్యకమో రోజుకి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రోజు జపం 16 జపం చేయడం ఎంత అవసరం, అంత అవసరం. గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో నామం చేయడం కూడా అంతే అవసరం. సో అలా చేయడం వల్ల మనం
జన్మ మృత్యు జర చక్రం నుంచి బయటపడతాం. రెండో ఆప్షన్ లేదు. హరే నామ హరే నామ హరే నామ ఏవ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతి. సో కాబట్టి హరినామం చేయటం ఏ రూలు లేదు, ఏ రూలు లేదు. 24 గంటలు ఎప్పుడైనా నిద్రలోంచి వేసి జపమాలు తీసుకొని చేయండి, జపమాలు లేకుండా చేయండి, ఎప్పుడైనా చేయండి. స్నానం చేసి చేయాలి మంచిది, కానీ సో హరినామం చేయడానికి ఏ రూల్ లేదు అనమాట. నామనామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. సో నామం చేయాలి ప్రతి ఒక్కరు తీవ్రంగా. సో మనకి టైం ఉంటే అన్ని రెడీ ఏమంటుంది, హార్తికి రెడీగా, హార్తి రెడీ లేకుంటే ఒక రౌండ్ జపం చేద్దాం. రెడీ ఉందా? క్లోజ్ చేయమంటారా? క్లాస్ క్లోజ్ చేయాలా? ఉన్నారా? హార్ట్ ప్లేట్ రెడీయా? సరే. శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదకి గౌరవ ప్రమాణం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మరి రాముడు యుద్ధానికి పోయేటప్పుడు సూర్యోపాసన చేసి వెళ్ళిపోయాడు కదా, విష్ణు అవతారం. ఎందుకు చేశారంటున్నా? గోపికలు కార్త్యాయని వ్రతం కూడా చేస్తారు. ఏం కోరుతున్నారు? కార్త్యాయని వ్రతం చేసి దుర్గాదేవిని పూజించి గోపికలు ఏం కోరుతున్నారు? కృష్ణుడు భర్తగా కావాలని కోరుతున్నారు. మరి రాముడు ఏం కోరుకున్నారు? ధర్మాన్ని నిలబెట్టడం కోసం. అది బేసిక్ ధర్మం. తన భార్యని రక్షించుకోవడం భర్త యొక్క, అక్కడ ఏం చేస్తున్నాయని యాక్ట్ చేస్తున్నారు. ఒక హస్బెండ్గా, ఒక చక్ర, ఒక రాజుగా చేస్తున్నారు. సో ఈయన దేవత కాబట్టి, ఈయన మానవుడిగా యాక్ట్ చేస్తుంది కాబట్టి యాక్ట్ చేస్తున్నాడు. నేను భగవంతుని అందరికి, ఆయన అసలు ఆయన భార్యని అపహరిస్తారు. భగవంతుడి భార్యని ఎవరు అపహరిస్తారు? వాస్తవానికి కూడా అపహరించలేదు. యాక్చువల్గా ఇదంతా లీల, డ్రామా అన్నమాట. అంటే అది డ్రామా. ఏంటి డ్రామా అంటే, అక్కడ రావణాసుడు అపహరించడానికి వచ్చినప్పుడు సో సీతాదేవి మాయా సీత వస్తుంది, ఒరిజినల్ సీత అగ్నిలోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో మళ్ళీ అగ్ని పరీక్ష ఎందుకు పెట్టారు? ఒరిజినల్ సీత బయటకు వస్తుంది, మాయా సీత డిసప్పియర్ అవుతుంది అనమాట. సో అది లేదన్నమాట. సో చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశం వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తారు, ఆతిథ్యానికి వెళ్తే. జనరల్గా సన్యాసి వచ్చినప్పుడు ఏం చేస్తారు? మంచిగా వంటలు చేసి మంచిగా ఆతిథ్యం ఇస్తారు అన్నమాట. అయితే ఏం జరిగిందంటే ఆయన మంటలే. ఏమైంది అంటే ఇట్లా అమ్మవారిని దొంగిలించింది రావణాసుడు, ఇట్లా చేసింది అనేసి ఎంత బాధగా ఉందంటే ఆయన అప్పుడు పూర్వ పురాణం తీసి చూపిస్తారు. లేదు అసలు దొంగిలించిన మాయా సీత అది. సో ఎవరు కూడా భగవంతుడి యొక్క శక్తిని తాకని కూడా తాకలేరు. సో లక్ష్మీదేవిని ఎవరు తాకలేరు, సీతాదేవిని ఎవరు తాకలేరు అని అక్కడ శాస్త్ర ప్రమాణం చేస్తారు. సో ఆ విధంగా మొన్న రీసెంట్గా మనం భాగవతంలో దశమస్కందంలో బ్రహ్మదేవుడు గోప బాలుడిని, గోదూడలను కూడా దొంగిలిస్తారు. గోప బాలుడు ఎవరైతున్నారో, గోదూడలు అవుతున్నాయో అవి సచ్చిదానందమైనటువంటి కృష్ణుడి యొక్క ఎక్స్పెన్షన్స్. ఒరిజినల్ కృష్ణుడి బృందావనం అంతా కూడా కృష్ణుడి యొక్క కంట్రోల్లో ఉంటుంది. బ్రహ్మాది దేవతలు కూడా ఆ శక్తి ఉండదు. అదంతా కూడా మాయా గోదూడలు, మాయా గోపబాలు అన్నమాట. వీరందరూ ప్రభుపాదులు రాస్తారు అన్నమాట. అంటే నిగూఢమైనటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. సో మనం ఒక ఉన్నత స్థాయికి వచ్చినాక, ఇప్పుడు మేము కూడా ఎప్పుడో చదివాము. రీసెంట్గా నేను ఈ పాయింట్ జస్ట్ 1 month కింద నేను చదివాను. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి ఇస్తాను కూడా బ్రహ్మదేవుడు గోదూడలను కానీ గొప్ప బాలను కానీ దొంగిలించలేని ప్రభుపాలు ఎప్పుడో రాసిందని మనం మళ్ళీ చదివితే అప్పుడు చూస్తే తెలిసింది. సో అట్లా మా సీతాదేవిని కూడా అపహరించలేదు. జస్ట్ డ్రామా అంతా జరిగింది. ప్లస్ మళ్ళీ ద్వాపరయుగం వస్తే మళ్ళీ రాముడు అవసరిస్తాడు, సీతాదేవి వస్తుంది, రావణాసుడు వస్తుంది. ఇవన్నీ వేలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ డ్రామాలు నడుస్తూనే ఉంటాయి లోకం. అల్టిమేట్గా భక్తి బోధించడం కోసం, భగవంతుడు లీల చేసి మనల్ని ఆకర్షించడం కోసం వస్తుంది. ఓకే, క్లియర్? శ్రీల ప్రభుపాదకి